తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం ఇస్తున్న నిధులతో పథకాలు అమలు చేస్తూ ఇందిరమ్మ పేర్లు పెట్టుకోవడం సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అన్న చందంగా ఉందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పాలనపై కనీస అవగాహన లేదన్న ఈటెల కేంద్ర నిధుల వినియోగంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ప్రభుత్వం రావాల్సినటువంటి సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద కావచ్చు, లేదా ఇతరత్ర కావచ్చు, మీకు ఎక్కడైనా తక్కువ వచ్చినాయని కనుక ప్రూవ్ చేస్తే మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాం. ఒకవేళ ఎక్కువ వచ్చినాయని చెప్పి మేము ప్రూవ్ చేస్తే మీరు దేనికంటే దానుకుంటారా? లోపల ఒకటి మాట్లాడుతున్నారు, బయట ఒకటి మాట్లాడుతున్నారు. వాళ్ళ నిజాయితీ లేదు వాళ్ళకి. ఎందుకు పోతున్నారు? ఇప్పుడు పెట్టామని అడుగుతారు తప్ప పెట్టనమ్మని అడుగుతారా? ఇవాళ ఎయిర్పోర్ట్ల విషయంలో కావచ్చు, రైల్వేస్ విషయంలో కావచ్చు, నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు, త్రిపురాల రోడ్డు విషయంలో కావచ్చు, ఇవాళ హైదరాబాద్లో మెట్రోస్ విషయంలో కావచ్చు, ఇవన్నీ ఎందుకు పోయి అడుగుతున్నారు? మీరు పెట్టామనే కదా అడిగేది. దమ్ముంటే బహిరంగ చర్చకు రమ్మని చెప్పండి, మాట్లాడతాం. కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, మీరేమిచ్చారు? ఇప్పటికీ అనేకసార్లు చెప్పినాం. పాడిందే పాడరా పాస్వాన్ దాసనాయుడుగా గదే మీరు విమర్శిస్తుంది తప్ప మీకు పరిపాలించే నైపుణ్యం లేదు, మీకు ఆ శక్తి లేదు, మీకు అనుభవం లేదంటే మీరు నమ్మరు.